సార్ యాక్చువల్గా ప్రతి ఎలక్షన్స్లో కూడా ఒక నానుడి లాంటిది వస్తుంటుంది సార్. ఒకరు గెలిస్తే ఒకరి మీద నిందలేయడం. అంటే లాస్ట్ 2019 ఏం చెప్పారంటే ట్యాంపరింగ్ అన్నారు టీడీపీ, ఇప్పుడు వైసీపీ ట్యాంపరింగ్ అంటుంది. సార్ నిజంగా అసలు ఈవీఎంస్ ట్యాంపరింగ్ అనేది జరుగుతుందా సార్? అసలు సాధ్యమేనా సార్ అది? జోసెఫ్, నేను చాలా కాలం నుంచి చాలా స్పష్టంగా చెప్తున్నాను సార్. ఆటలో ఓడిపోయి తొండి అంటాం కరెక్ట్ కాదు సార్. మన ఎన్నికల్లో చాలా లోపాలు ఉన్నాయి. బహుశా ఆ లోపాలను గురించి నేను మాట్లాడినంత గట్టిగా ఈ దేశంలో ఎవరు మాట్లాడాల. అవును సార్. కానీ ఆ లోపాలు పోలింగ్ బూత్ లోపల లేవు, బయట ఉన్నాయి సార్. ఆంధ్రప్రదేశ్లో మన ఎన్నికలు జరిగినాయి. నాకంటే మీకు బాగా నెల్లూరు జిల్లా నుంచి వచ్చారు కదా మీరు. అవును సార్. ఎన్ని 10 కోట్లు ఖర్చు పెట్టారో ఒక్కొక్క నియోజకవర్గంలో మీకు తెలుసు కదా. తెలుసు. అది పోలింగ్ బూత్ లోపల జరిగేది కాదు. ఎన్నికల సంఘం ఎన్ని కోట్ల రూపాయలు సీజ్ చేసినా కూడా వాస్తవం ఏంటంటే అక్కడ 100 కోట్లు పంచి పెడితే 1 కోటి రూపాయలు సీజ్ చేస్తున్నారు అంతే. అది అక్రమం. వాళ్ళు డబ్బు లేకపోతే ఎన్నికల్లో పోటీ చేయడం అసాధ్యం అయిపోయింది. ఏ పార్టీ అయినా కూడా ఎన్ని కోట్లు ఖర్చు పెడతాం అన్న ప్రశ్నతో మొదలెడుతుంది. అది తప్పు. ప్రజాస్వామ్యం అంతా భ్రష్టు పడుతుంది. అట్లాగే ఎలక్షన్ అనగానే అదే పనిగా తాత్కాలికమైన వ్యక్తిగత సంక్షేమం, ప్రభుత్వాలు ఏ పని చేయాలో దీర్ఘకాలంగా సమాజం కోసం, ఆర్థిక వ్యవస్థని పెంచడం కోసం, ప్రజల ఆదాయాన్ని పెంచడం కోసం, నైపుణ్యాన్ని పెంచడం కోసం, ఆరోగ్యాన్ని ఇవ్వటం కోసం, చట్టబద్ధ పాలన కోసం, మౌలిక సదుపాయాల కోసం, ఇది ప్రభుత్వాల పాత్ర. దానికి ఓట్లు వస్తే నమ్మకపోయింది రాజకీయ వాళ్ళకి. కాబట్టి తాత్కాలికమైనటువంటి తాయిలాలు. ఇది పోలింగ్ బూత్లో జరిగేది, అది బయట జరిగేది. మూడోది కులం, మతం, ప్రాంతం, భాష ఏదో రూపంలో జనంలో మత్తెక్కించి, పూనకం పుట్టించి, ఆవేశాన్ని రగిలించి ఓట్లు సొంతం చేసుకోవడం. ఎందుకంటే అలా కాకుండా ప్రజల్ని మొబిలైజ్ చేసే శక్తి పోయింది రాజకీయానికి. ఇవి నిజమైన సమస్యలు. అంతేగాని పోలింగ్ బూత్లో అక్కడ అక్రమంగా ఈవీఎంలు ఓట్లు పడ్డాయి, లేకపోతే కొన్ని పేర్లు తొలగించారు, నిజమే కొన్ని పొరపాట్లు ఉండొచ్చు, కానీ పెద్ద అవి కాదు సమస్యలు. ఇవన్నీ కూడా ప్రతి పార్టీ ఎన్నికల్లో నగ్గకపోతే కొంచెం హుందాతనం అలవర్చుకోవాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నట్టుగా 2004లో ఆ పార్టీ ఎన్నికల్లో నగ్గనప్పుడు ఈవీఎంల మీద అనుమానం వెలిబుచ్చారు. జయలలిత గారు నగ్గనప్పుడు ఆమె ఆ మాట అన్నారు. పంజాబ్లో అమరీందర్ సింగ్ నగ్గనప్పుడు ఆయన ఆ మాట అన్నారు. 3 సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి. సుప్రీంకోర్టు 3 కొట్టేసింది. మొన్న ఎలక్షన్ల దాకా దేశంలో ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళంతా ఎన్నికల ఫలితాలు వచ్చేదాకా ఏదో ఈవీఎంలో తప్పుంది అన్నారు. ఫలితాలు వచ్చాక నోరు మూసుకు కూర్చున్నారు. కాబట్టి నేను రాజకీయ వ్యవస్థలో అందరినీ కూడా వినమ్రంగా కోరుతున్నాను. అలాగే ప్రజల్ని, పత్రికల్ని కూడా కొంచెం తొందరపడబోకండి. మీరు ఎన్నికలు జరిగే ప్రక్రియ మీద నమ్మకాన్ని కోల్పోతే దేశంలో హింస తప్ప, సంఘర్షణ తప్ప వేరే పరిష్కారం ఉండదు. అది అత్యంత ప్రమాదకరం. మన ప్రజాస్వామ్యంలో చాలా లోపాలు ఉన్నాయి, కానీ లోపాలు ఎన్నికల నిర్వహణలో కాదు. ఎన్నికల వ్యవస్థ వేరు, రాజకీయ నడిపే తీరు వేరు, ఎన్నికల నిర్వహణ వేరు. నిర్వహణలో ఏ తప్పు లేదు. చిన్న చిన్న పొరపాట్లు అక్కడ జరగచ్చు అంత పెద్ద ప్రక్రియలో. అమెరికా లాంటి దేశంలో ట్రంప్ ఓడిపోతే నేను ఓడిపోతే ఇప్పటికీ బొక్కాయిస్తున్నాడు. రేపొద్దున మళ్ళీ రాష్ట్రపతి అవకాశం ఉంది. మన దేశంలో ఆ గొడవలు ఎప్పుడు లేవు. కాబట్టి ఎన్నికల ప్రక్రియ మన దేశంలో చాలా పటిష్టమైన యంత్రాంగం అన్నది, పటిష్టమైన ఏర్పాట్లు ఉన్నాయి, ఒక చరిత్ర ఉన్నది, విశ్వసనీయత ఉన్నది. దాని మీద కనుక మనం అనుమానం ప్రజల్లో నచ్చగొట్టేసి మన మద్దతుదారులందరినీ కూడా ఎదురు దిగడం చెప్పంటే దేశం సర్వనాశనం అవుతుంది. ఎలక్షన్ కమిషన్ కూడా మీద నిందలు వేశారు సార్, ఏకపక్షంగా వ్యవహరిస్తూ ఉంది. అసలు ఇవన్నీ కూడా ఏంటంటే ఎలక్షన్లకు ముందు మన రాజకీయంలో ఉన్న వాళ్ళంతా కూడా పరీక్షలకు వెళ్ళే కుర్రాళ్ళు లాంటి వాళ్ళు. పరీక్షకు వెళ్ళే ముందు చాలామంది కుర్రాళ్ళు నేను ఎంత నేర్చుకున్నాను, పరీక్షలు అదా కాదు, నాకు తెలియని క్వశ్చన్ వస్తుందేమో, క్వశ్చన్ లీక్ అవుతుందేమో, కాపీ కొట్టొచ్చేమో, దృష్టి అంతా దాని మీదకి వెళ్తుంది. కాబట్టి పరీక్షలు పోయే కుర్రాళ్ళ భావన ఉన్నప్పుడు ఈ భయం నుంచి వచ్చేటువంటి సందేహాలు. రెండోది, ఎన్నికలు అనేవి మీరు ఒక ఎజెండా కోసం, మీరు నమ్మినటువంటి ఉమ్మడి లక్ష్యాల కోసం ప్రజల ముందుకు వెళ్ళి ప్రజల మద్దతు కోరుతున్నారు. అంటే మీరు సొంత విషయాలను త్యాగం చేసి మీ కుటుంబం, మీ వ్యాపారం, మీ వృత్తి, మీ సొంత పనులు పక్కన పెట్టి ప్రజల కోసం చేయాలని ముందుకు వస్తున్నారు. కానీ వీళ్ళు ఏమైంది, ఇప్పుడు చాలామంది ఎన్నికలు జీవన మరణ సమస్యలుగా అయిపోయినాయి. ఎన్నికల్లో నగ్గకపోతే అంతకంటే చావే మేలు అనుకున్న పరిస్థితికి వచ్చారు. ఒక ఫ్యూడల్ పెత్తందారీ వ్యవస్థలాగా వచ్చింది. దాంతో ఇవన్నీ వచ్చేస్తాయి. నిజంగా సమాజాన్ని ప్రేమించే వాళ్ళకి అధికారం ముళ్ళ కిరీటం. వీళ్ళు అలా అనుకోవట్లా. అధికారం లేకపోతే చావే శరణ్యం అనుకుంటున్నారు. అక్కడి నుంచి రకరకాలనే వస్తాయి. కాబట్టి రాజకీయంలో చాలా మార్పులు కావాలి, కానీ
ఆ మార్పుల సమస్య పోలింగ్ బూత్ లోపల కాదు, ఈవీఎంల్లో కాదు, ఓట్ల లెక్కింపులో కాదు. సార్ సమస్యలు రాజకీయ సంస్కృతిలో, రాజకీయ పార్టీలలో, ఎన్నికల వ్యవస్థలో ఉన్నాయి. దాని మీద దృష్టి పెడితే పత్రికలు కానీ, ఆలోచించే వాళ్ళు కానీ, పార్టీలు కానీ దేశానికి మేలు జరుగుతుంది.